రైట్ మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. మస్తాన్ సాయి ఇంట్లో చేసుకున్న డ్రగ్స్ పార్టీలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మస్తాన్ సాయి రికార్డ్ చేసిన డ్రగ్స్ పార్టీల వీడియోల్లో ఉన్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే గుంటూరులో రాహుల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్య ఇంట్లో MDMA డ్రగ్స్ పెట్టాలని బెంగళూరు నుండి మస్తాన్ సాయి చింటూ ఆర్డర్ చేశారు. అలాగే 130 గ్రాముల డ్రగ్స్ ను కాజా అనే వ్యక్తి గుంటూరు నుండి హైదరాబాద్ కి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. నగ్న వీడియోల కేసులో మస్తాన్ సాయితో పాటు కాజాను కూడా నార్సింగ్ పోలీసులు అరెస్టు చేశారు. కాజాకు 41 నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు పోలీసులు. అయితే అనంతరం కాజా డ్రగ్స్ తీసుకుని పరారయ్యాడు. దీంతో కాజాతో పాటు మరో 10 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. మస్తాన్ సాయి ఇంట్లో చేసుకున్న డ్రగ్స్ పార్టీలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మస్తాన్ సాయి రికార్డ్ చేసిన డ్రగ్స్ పార్టీల వీడియోలో ఉన్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే గుంటూరులో రాహుల్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్య ఇంట్లో MDMA డ్రగ్స్ పెట్టాలని బెంగళూరు నుండి మస్తాన్ సాయి చింటూ ఆర్డర్ చేశారు. అలాగే 130 గ్రాముల డ్రగ్స్ ను కూడా కాజా అనే వ్యక్తి గుంటూరు నుండి హైదరాబాద్ కి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. నగ్న వీడియోల కేసులో మస్తాన్ సాయితో పాటు కాజాను కూడా నార్సింగ్ పోలీసులు అరెస్టు చేశారు. కాజాకు 41 నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు పోలీసులు. అనంతరం కాజా డ్రగ్స్ తీసుకుని పరారయ్యాడు. రైటిక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ఇన్ వారు అందిస్తారు. రత్నకుమార్, కాజాతో పాటు మరో 10 మందిని కూడా పోలీసులు గాలిస్తున్నారు అన్నట్టు తెలుస్తోంది. సో ఎంతమంది ఉన్నారు దీంట్లో? మస్తాన్ సాయి కేసుకు సంబంధించి కూడా రోజుకు ఒక ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే మస్తాన్ సాయిని అరెస్ట్ చేయడం జరిగింది. తనను రిమాండ్ కు తరలించారు. మరోవైపున పోలీసులు ఈ కేసుని మరింత విచారణ చేసేందుకు కస్టడీ పిటిషన్ కూడా వేయడం జరిగింది. వైపున కేసు ఇలా కొనసాగుతుండగానే రోజు ఒక్కొక్క ట్విస్ట్ అనేది చోటు చేసుకుంది. తాజాగా మనకు వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి ముఖ్యంగా మస్తాన్ సాయి ఇంట్లో జరిగినటువంటి డ్రగ్స్ పార్టీలపై పోలీసుల యొక్క నిఘా అనేది కొనసాగుతోంది. అసలు ఇప్పటి వరకు తను చేసినటువంటి డ్రగ్స్ పార్టీలు అనేవి ఎక్కడెక్కడ చేసేవాడు, సహకరించినటువంటి స్నేహితులు ఎవరు, డ్రగ్స్ సరఫరా చేసినటువంటి వ్యక్తులు ఎవరు, మొత్తం కారకులు ఎవరు అనేది కూడా ప్రస్తుతం పోలీసులు తెలుసుకోవడానికి పనిలో ఉన్నారని చెప్పారు. ఇక్కడ చేసినటువంటి డ్రగ్స్ పార్టీలోని పీడితుల్లో ఉన్న వారిని నిఘా పెడుతున్నారు. వారందరూ కూడా డ్రగ్స్ తీసుకున్నప్పుడు డ్రగ్స్ సభ్యులు కీలకంగా వ్యవహరిస్తున్నారు తర్వాత ఇక్కడికి కొంతమంది పోలీసులు సంబంధించిన రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.